Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. బోన్లెస్ చికెన్తో పులావ్ చేస్తే చాలా టేస్టీగా, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. బోన్లెస్ చికెన్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 200 గ్రాములు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. రైస్ 200 గ్రాములు, పుదీనా కొత్తిమీర 1 కప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసి, లెమన్ హాఫ్ ముక్క, గ్రీన్ చిల్లీ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, జాజి పువ్వు కొంచెం, దాల్చిన చెక్క ఒక చిన్న పీసు, లవంగాలు 6, జాపత్రి కొంచెం, షాజీరా హాఫ్ టీ స్పూన్, పెద్ద ఇలాచి 1, బిర్యానీ పువ్వు కొంచెం, బిర్యానీ ఆకులు 3, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు హాఫ్ టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. 2 టమాటోలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ముక్కలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి, లెమన్ జ్యూస్, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కలపాలి. కొత్తిమీర, పుదీనా ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వెయిట్ లేకుండా సిమ్లో ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి టమాటో పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ ముక్కలకి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. తర్వాత చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యంతో 2 వాటర్ పోసి అన్నీ బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పులావ్ వేడివేడిగా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా రాయితా కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.